ట్యాగ్ తెలుగు డివైన్ ప్రేక్షకులకు నమస్కారం. అమరత్వం, అజేయమైన శక్తి, లోకాలన్నింటినీ జయించగల సామర్థ్యం, ఇవన్నీ ఒకే వస్తువులో దాగి ఉన్నాయంటే నమ్మగలరా? హిమాలయాల్లో జరిగినటువంటి ఘోర తపస్సు, దేవతల భయం, విష్ణుమాయ, వినాయకుడి తెలివితేటలు ఇవన్నీ కలిసి ఒక అద్భుత కథని సృష్టించాయి. ఈ కథ దశాననుడు రావణుడిది. ఈ కథ స్వయంగా పరమశివుడి ఆత్మస్వరూపమైనటువంటి ఆత్మలింగానికి సంబంధించి కర్ణాటకలోని గోకర్ణం, మురుడేశ్వర్ క్షేత్రాల వెనుక దాగి ఉన్నటువంటి ఈ అద్భుత సత్యాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దశగ్రీవుడు రావణుడితో ఈ కథ ప్రారంభమైంది. లంకాధిపతి, అపార పరాక్రమవంతుడు, బ్రహ్మజ్ఞాని అన్నీ ఉన్న రావణుడికి ఇంకా ఒక కోరిక ఉంది. అదే అమరత్వం. దేవతలెవరూ తనని జయించకూడదు, కాలమే తనకు లోబడాలి, మృత్యువు తన సమీపానికి రాకూడదు. ఈ లక్ష్యంతో హిమాలయాల గట్టున కఠోరమైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. పరమేశ్వరుని మెప్పించడానికి తన 10 తలలను ఒక్కొక్కటిగా నరికి అగ్నిలో అర్పించాడు. అంతా అతని భక్తికి చలించిపోయినటువంటి మహాదేవుడు రావణుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. రావణుడి త్యాగానికి సంతోషించినటువంటి శంకరుడు, రావణ, నీ తపస్సుకు సంతృప్తుడిని, నీకేం వరం కావాలో అడగమని అన్నాడు. అప్పుడు రావణుడు కోరుకున్నది త్రిలోకాల్లోనే అత్యంత శక్తివంతమైనది, శివుడి ఆత్మశక్తిగా భావించబడేటువంటి ఆత్మలింగం. ఎవరి వద్ద ఈ లింగం ఉంటే వారికి అజేయమైన శక్తి, శాశ్వత జీవితం లభిస్తాయి. దానికి శివుడు ఒప్పుకున్నాడు. కానీ లోకక్షేమం దృష్టిలో ఉంచుకుని ఒక ముఖ్యమైన షరతును విధించాడు. రావణ, ఈ ఆత్మలింగాన్ని నీవు లంకకు చేరే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎట్టి కారణం చేత అయినా భూమిపైన ఉంచకూడదు. ఒకసారి భూమిని తాకితే అది అక్కడే శాశ్వతంగా స్థిరపడిపోతుంది అని గట్టిగా హెచ్చరించాడు. రావణుడు ఆత్మలింగాన్ని పొందితే లోకాలన్నిటినీ నాశనం చేస్తాడని దేవతలంతా ఆందోళన చెందారు. వారందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లి సహాయం కోరగా విష్ణువు నారద మహర్షితో కలిసి ఒక తెలివైన వ్యూహాన్ని రచించాడు. రావణుడు ఆత్మలింగాన్ని మోసుకుంటూ దక్షిణ దిశగా ప్రయాణించి కర్ణాటక సముద్రంలోని గోకర్ణ ప్రాంతానికి వచ్చినప్పుడు విష్ణు మాయ ప్రారంభమైంది. అకస్మాత్తుగా ఆకాశంలో చీకటి కమ్ముకుంది. సాయంకాలం సంధ్యావేళ అవుతున్నట్లు భ్రమ పుట్టించాడు. రావణుడు బ్రాహ్మణుడు కావున సంధ్యావందనం చేయకుండా ఉండలేడు. కానీ చేతిలో ఆత్మలింగం దిగ్భ్రాంతి చెందాడు. ఆ క్షణంలోనే ఒక అమాయకమైన బ్రాహ్మణ బాలుడి వేషంలో గణపతి రావణుడి ముందు కనిపించాడు. సమస్యకు పరిష్కారం దొరికినట్లు భావించినటువంటి రావణుడు, బాలక, నేను త్వరగా సంధ్యావందనం పూర్తి చేసి వస్తాను, అప్పటి వరకు ఈ పవిత్ర లింగాన్ని నీవు పట్టుకో, ఒక్క క్షణం కూడా భూమిపై పెట్టవద్దు అని వేడుకున్నాడు. తెలివిగల వినాయకుడు ఒక షరతు పెట్టాడు. స్వామి, నేను మిమ్మల్ని 3 సార్లు పిలుస్తాను, మీరు ఆ లోపల రాకపోతే నేను దీన్ని క్రిందికి దించివేస్తాను అని అన్నాడు. దానికి రావణుడు అంగీకరించాడు. రావణుడు సంధ్యావందనం చేయడానికి వెళ్ళగానే వినాయకుడు ఒక్కసారిగా 3 సార్లు రావణ, రావణ, రావణ అని వేగంగా పిలిచి తక్షణమే ఆత్మలింగాన్ని నేలపై ఉంచి అదృశ్యమయ్యాడు. సంధ్యావందనం అయిపోగానే భయంతో పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి రావణుడు ఆత్మలింగం భూమిపై స్థిరపడిపోవడం చూసి కోపంతో రగిలిపోయాడు. తనను మోసం చేసిన బాలుడి కోసం వెతికాడు. కానీ అతను ఎక్కడా కనిపించలేదు. కోపంతో అక్కడున్నటువంటి ఒక ఆవును చూసి దాని చెవిని బలంగా పిండాడు. అందుకే ఆ ప్రదేశం గోకర్ణం అని పిలువబడింది. గోవు యొక్క చెవి అనే అర్థం. తన సర్వశక్తులను ప్రయోగించిన రావణుడు ఆత్మలింగాన్ని భూమి నుంచి పెకిలించడానికి ప్రయత్నించాడు. ఆ బలప్రయోగంలో లింగం 2 భాగాలుగా విడిపోయింది. ఒక భాగం సముద్రం వైపుగా ఎగిరిపోయి తీరంలో పడింది. అదే నేడు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి మురుడేశ్వర్ క్షేత్రం. మిగిలిన ప్రధాన భాగం గోకర్ణలోనే భూమిలో శాశ్వతంగా స్థిరపడిపోయింది. ఆ పవిత్ర స్థలమే శ్రీ మహాబలేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అమరత్వ కాంక్షతో రావణుడు చేసినటువంటి తీవ్ర తపస్సు, దేవతల ఆటంకం, మహావిష్ణువు రచించినటువంటి వ్యూహం, వినాయకుడి తెలివైనటువంటి లీలలు ఇవన్నీ కలిసి మహాదేవుని ఆత్మలింగం మన భారతదేశంలో ప్రతిష్టాపితం అయ్యేలా చేశాయి. ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే సమస్త పాపాలు నశిస్తాయని, మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. మీరు కూడా అవకాశం వచ్చినప్పుడు కర్ణాటకలోని గోకర్ణం, మురుడేశ్వర్ దివ్యక్షేత్రాలను సందర్శించి శంకరుని యొక్క ఆత్మశక్తిని ప్రత్యక్షంగా అనుభవించండి. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు డివైన్. నేను సుజాత.